ఖమ్మం జిల్లాలో భూదాన్ భూములలో ఇల్లు కూల్చివేతలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఎన్నో ఏళ్ల తరబడి ఉంటున్న పేదల ఇళ్లను ప్రభుత్వం ఎందుకు కూల్చివేసింది? కూల్చివేతల వెనుక ఎవరి హస్తం ఉంది? దీనివల్ల ఎవరికి లాభం చేకూరనుంది? భూదాన్ భూములలో నివాసం ఉంటున్న ఆ భూములు ఎవరివి? ఆ భూములు ఆక్రమంగా ఆక్రమించుకొని పేదలు ఇల్లు కట్టుకున్నారా? భూములపైన హక్కు ఎవరికి ఉంది? ఇప్పుడు చూద్దాం. ఖమ్మం జిల్లాలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వమే వారి ఇండ్లను కూల్చివేసి రోడ్డు మీద పడేసింది. వందల మంది పోలీసులను పహారా పెట్టి దౌర్జన్యంగా పేదల ఇళ్లను కూల్చివేశారు. జిల్లా నుంచి ఉన్న 3 మంత్రుల్లో ఏ ఒక్కరూ కూడా ఆ దారుణాన్ని ఆపకపోవడం ఇంకా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పేదల కోసం ఏర్పడిన ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు ఖమ్మం జిల్లా పరిధిలోని వెలుగుమట్ల ప్రాంతంలో పేదల ఇళ్లపైన జేసీబీలు, బుల్డోజర్లతో కూల్చివేత చర్యలకు పాల్పడ్డారు. స్థానికులు కూల్చివేతలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే పోలీసు బలగాలతో వారిని నిర్బంధించి ఒక్క రోజులోనే దాదాపు 1000 ఇళ్ల దాకా కూల్చివేసి అక్కడి ప్రజలను ప్రభుత్వం నిరాశ్రయాలను చేసింది. ప్రస్తుతం బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి కావలసిన ఏర్పాట్లు చేసింది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని వెలుగుమట్ల గ్రామంలో భూదాన్ భూములలో ఆక్రమణలను తొలగించేందుకు వచ్చిన సమయంలో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఒకేసారి 2000 మంది పోలీసులు అక్కడికి చేరుకొని అధికారులకు రక్షణ కల్పించారు. తమ ఇండ్లను కూల్చొద్దంటూ పేదవారు ఎంత మొత్తుకున్నా వినలేదు. ఒక్కసారిగా జేసీబీలు, బుల్డోజర్లతో ఇళ్లను తొలగించడంతో స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. గత 10 ఏళ్లుగా అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నామని, ఇండ్లను కూల్చేస్తే తాము ఎక్కడికి వెళ్లాలని అధికారులను నిలదీశారు. దీంతో అధికారులు స్థానికుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఇళ్లను బలవంతంగా ఖాళీ చేయించి మున్సిపాలిటీ వాహనాల ద్వారా సామాన్లను పునరావాస కేంద్రాలకు తరలించారు. భూదాన్ భూముల గురించి మరింత లోతుగా విశ్లేషించుకుంటే పలు విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. 1951లో ఆచార్య వినోబా భావే ప్రారంభించిన భూదాన్ ఉద్యమంలో భాగంగా ధనవంతులు, భూస్వాములు తమ భూమిని పేదలకు పంచడం కోసం దానం చేశారు. ఖమ్మం చుట్టుపక్కల ఉన్న ఈ భూములు కూడా అలా దానంగా ఇచ్చినవే. ఇవి తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు పరిధిలోకి వస్తాయి. ఉండడానికి ఇల్లు లేని వందలాది మంది పేదలు ఈ భూముల్లో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. గతంలో వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలు ఆ భూములపైన నివాసం ఉంటున్న వారికి హక్కు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో 18 ఎకరాల విస్తీర్ణంలో వినోబా నవోదయ కాలనీ పేరుతో పేదలు ఇల్లు నిర్మించుకున్నారు. అయితే బాధితులకు 2014లో భూదాన్ బోర్డు కిందకి పట్టాలిచ్చింది. 2019, 2022లో హైకోర్టు కూడా ఈ కాలనీకి విద్యుత్, తాగునీటి వంటి కనీస వసతులు కల్పించాలని ఆదేశించింది. కానీ ఇప్పుడు అధికారులు హైకోర్టు ఆదేశాల మేరకే ఆక్రమణలు తొలగిస్తున్నామని చెబుతుండడంతో అక్కడి ప్రజలు షాక్కి గురవుతున్నారు. అటు నాయకులు రక్షణ కల్పించక, ఇటు న్యాయస్థానాలు న్యాయం చేయక మధ్యలో పేదలు నలిగిపోతున్నారు. భూదాన్ బోర్డు నుంచి అన్ని ప్రొసీడింగ్స్ ఉన్నప్పటికీ కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు ఈ భూములపైన కన్నేసి తమను ఖాళీ చేయిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. భూదాన్ భూములకు చాలా చరిత్ర ఉన్నట్టు తెలుస్తోంది. భూదాన్ ఉద్యమంలో ఎంతో మంది దాతలు ఈ భూములను వినోబా భావేకు ఇచ్చారని రికార్డులు చెప్తున్నాయి. పేదలకు చెందాల్సిన భూమిని అధికారులు ఆక్రమించుకోవడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పేదలకు నీడ లేకుండా చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపకుండా ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్న ఇళ్లను కూల్చివేయడం పైన బాధితులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇప్పటికైనా వారికి పట్టాలు ఇచ్చి ఇళ్లను నిర్మించి ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు కోల్పోయిన బాధితులకు ఎలాంటి న్యాయం చేస్తుందో చూడాలి మరి.